ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను విజయ్. ప్రజెంట్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషన్ గా మారారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా 100 రోజుల పాలనలో తన మార్కును వేసుకున్నారు. ప్రపంచ రికార్డును కూడా సాధించారు. ఒకేసారి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి వరల్డ్ రికార్డును సాధించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పవన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద చర్చ. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా ఒక సెన్సేషన్గా మారింది. 100 రోజుల్లోనే ఒక ప్రపంచ రికార్డు, అటు సినిమాల్లోనూ ఇప్పుడు పరిపాలనలోనూ డిప్యూటీ సీఎంగా రికార్డు సాధించారు. ఎలా చూడాలంటారు? డెఫినెట్గా మంచి సుపరిపాలన దిశగా ఆయన పాలన కొనసాగుతుంది. మీరన్నట్టు ఆయన ఇంకా 100 రోజులు పూర్తి కాకముందే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వరల్డ్ రికార్డు సాధించినటువంటి మామూలు విషయం కాదు. ఒకే రోజు 13,326. అంటే గ్రామ సభలు అనేది గత 5 సంవత్సరాలు జరిగినాయి. సరే, మిగతా 2-3 దశాబ్దాలు అంతా ఒకే డేట్లో, ఒకే రోజు, ఒకే సమయంలో అయితే జరగలేదు. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదు. కానీ గ్రామ సభలు అంటేనే కష్టం. మంత్రులు ఎక్కడ కనపడుతుందో తెలియని పరిస్థితిలో గత 5 సంవత్సరాల పరిపాలన సాగింది. అంటే ఎవరి చేతిలో అధికారాలు లేవు. ఒక శాఖ నుంచి ఒక శాఖ నిధులు బదలాయించటం, అకౌంటబిలిటీ అనేది, పారదర్శకత అనేది గత ప్రభుత్వం లేదు. కానీ పంచాయతీలకు ఒక జీవం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత శాఖలకు అనేది ఇచ్చాడు. ఒకవైపు పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, తర్వాత అడవులు కావచ్చు, అడవులతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. గతంలో ఎవరు కూడా విజయ్ గారు ఇంత బాధ్యతగా, ఇంత పారదర్శకంగా చేయలే. లేకపోతే మీరు ఈరోజు చెప్పినట్టుగా 100 రోజుల్లోపే ప్రపంచ రికార్డు సాధించడం అంటే ఓ దేశంలో రోల్ మోడల్ గల ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అని చెప్పేసి క్రిస్టోఫర్ టేలర్, ఆయన ఆ ఈవెంట్స్ మేనేజరు. అంటే జరిగింది మనకు తెలుసు, ఆగస్టు 23న ఒకే రోజు ఇన్ని గ్రామాల్లో జరగటం ప్రపంచంలో ఎక్కడ లేదు. 13,325 గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేసి గ్రామాల్లో ఏంటి వాళ్ళ బాధ్యత ఏంటి, గ్రామ సమస్యలు ఏంటి తెలియజేయటం, ఆ సమస్యలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వటం అనేది ఇంతవరకు జరగల. ఎందుకంటే గతంలో చాలామంది మంత్రులు చేశారుగా, చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కదా. ఎందుకు ఇట్లా కండక్ట్ చేయాల అంటే గ్రామాలకి గ్రామ స్వరాజ్యం దిశగా ఒక అడుగు ఆంధ్రప్రదేశ్లో ముందు పడిందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన చూసి ఆయనకు 6 కోట్లు ఇచ్చాడు. ఆయన చూసి పంచాయతీరాజ్ వాళ్ళు దాదాపు 14 కోట్లు, మధ్యలో 14,85 లక్షలు ఇచ్చారు. మేము ఈరోజు ఈ విధంగా స్పందించామంటే గత 25 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా ఇటువంటి నాయకుడు చూడలేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళే అధికారులు అంటున్నారంటే దాన్ని బట్టి ఆయన ఏ విధంగా సుపరిపాలన దిశగా వెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రామాలకి, అంటే వారికి పంచాయతీలకు సంబంధించి అక్కడ వారికి ఏది అవసరమో, దేనికి బిల్లులు పెట్టాలో, దేన్ని ఆమోదించాలనేది గ్రామ సభ్యుల మధ్య ఇది ఆమోదం జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డు అనుకోవచ్చు. దాదాపు 4,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఉపాధి హామీ పనులు కూడా ఆమోదం తెలిపారు. దీన్ని ఎలా చూడాలంటే డెఫినెట్గా పెండింగ్ క్లియరెన్స్ అయిపోయినాయి. రోడ్లు కావాల్సిన గ్రామాల కనెక్టివిటీ ఏంటంటే పల్లెలకి పట్టణాలకి మధ్య ఆ కనెక్టివిటీ ఉండాలి. ఒకప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనని అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు చూసాం. ఆ తర్వాత అసలు 5 సంవత్సరాల రోడ్లు అధ్వానంగా అయ్యి దాదాపు 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు రోడ్లు పంచాయతీలకి, గ్రామాలకి, గ్రామీణాభివృద్ధికి ఇదేవాళ్ళంటే ఈ రోడ్లే ఉండాలి. ఆ బాధ్యత కూడా ఈ నిధులు ఈయన రావటం వెంటనే కేటాయించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కూడా పట్టణ ఇదిని పంచాయతీలకి కన్వర్ట్ చేయటం, ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచడం, ఏదేమైనా కానీ ఈ శాఖలకి ఇంత చేయొచ్చా అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కలగజేశాడు. లేకపోతే వరల్డ్ రికార్డ్ సాధించడం మామూలు విషయం చెప్పండి. చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 13,325 గ్రామాల్లో గ్రామ సమస్యలు తెలుసుకోవటం, గ్రామాల్లో కావలసిన బేసిక్ నీడ్స్ అంటే మాకు కావాల్సిన మంచినీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇమీడియట్గా శాంక్షన్ చేయటం, ఇది సరికొత్త రాజకీయ దిశగా వెళ్తుంది. ఈరోజు హైదరాబాద్లో ఆయన నివాసంలో ఉదయమే ఇచ్చినట్టుగా ఆయన ప్రతినిధి క్రిస్టోఫర్ టేలర్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిగా ఆయన వచ్చాడు. దాంట్లో కృష్ణతేజ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు అనుకుంటాం. వాళ్ళ సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి అందజేయటం, ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, అభివృద్ధికి నోచుకోలేదు, పోలవరం పూర్తి కాలేదు అనే పరిస్థితి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఎమర్జ్ అవుతున్న తీరు ఏదైతే ఉందో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, ఈ ఇద్దరు ముఖ్యమంత్రి, సహముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన అందరూ మెచ్చుకునే దిశగా ముందుకు. సో గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ కూడా ఆ నిధులను కూడా సక్రమంగా వాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పూర్తి అధికారాలు పంచాయతీ స్థాయిలో వచ్చాయనుకోవచ్చు. డెఫినెట్గా అంటే ఇప్పుడు గ్రామాలు మనం ఎప్పుడు చూసాం, గ్రామాల బేసిక్గా
మనకు పంచాయతీలు ఇప్పుడు చేయాలంటే సర్పంచ్కి కనీసం 100 రూపాయలు అంటే జెండా ఎగరేయడానికి ఆగస్టు స్వాతంత్ర 15 దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవం. మామూలు పంచాయతీలకేమో 100 రూపాయలు, 250 రూపాయలేమో మేజర్ పంచాయతీ. దాని నుంచి 10,000కి చేయటం, దాన్ని 25,000 చేయటం ఎప్పుడైనా మనం చూసామా? అంటే స్వాతంత్ర కాంక్ష, స్వాతంత్రం కోసం అమరులైన అనేక మంది స్ఫూర్తి పొందుతా ఫ్లాగ్ వేసేటప్పుడు బేసిక్ అనేది వాళ్ళకి ఖర్చులు అవుతాయి కదా, అది ఆ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ గ్రామ స్వరాజ్యం దిశగా ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో, గ్రామాలకి నేరుగా పంచాయతీలు సర్పంచ్లు ఎలా అయితే ఇన్వాల్వ్ చేయాలో వాళ్ళకి అధికారాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వమే కాకుండా నేను స్వయంగా చేస్తున్నానని మనం చూసాం. దాదాపు 400 పంచాయతీలకి 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు తన సొంత డబ్బు ఇచ్చాడు. అంటే బేసిక్ అంటే మొన్న బుడమేరు ఇదిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ 4 జిల్లాల్లో 25 కాన్స్టిట్యున్సీల పరిధిలో పంచాయతీలన్నీ కూడా గ్రామాలంతా తుడిచిపెట్టిపోయినాయి, వరదలో సర్వస్వం కోల్పోయారు. బేసిక్ శానిటేషన్ కావచ్చు, చిన్న చిన్న వర్క్లు సున్నం ఏదో ఒకటి దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఏదైతే సహాయం ఉందో ఒక మంచి ప్రయత్నమే కదండి. 4 కోట్లు ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు అప్పుడు అంతకుముందే దాదాపు 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు రాజకీయాల్లో రాకముందు. ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి 21 మంది గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, నిధులు ఉన్నాయే, ప్రభుత్వం ఖజానా ఉందని చెప్పి అనుకుంటారు ఎవరైనా కానీ ఆయన అట్లా కాదు. సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు వరద బాధితులకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1 కోటి రూపాయలు ఇవ్వడంతో పాటు 400 గ్రామ పంచాయతీలకి 400 లక్షలు 4 కోట్లు ఇవ్వటం అనేది ఆయన నేను ఇది చేస్తున్నాను, మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి నుంచి నిధులు తీసుకురావటం కావచ్చు, రాష్ట్రం తీసుకురావటం కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వండి అని ఇదితో వరదల్లో బుడమేరు వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు ఎంతోమంది లాస్ అయితే వాళ్ళకు కూడా ఒక స్వంతన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఆయన చేసిన సహాయం చూసి స్ఫూర్తివంతంగా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా క్యూ కడుతున్నారు, అందరూ ముందుకు వస్తున్నారు. అది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, తొలిసారి మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 100 రోజుల్లోనే తన మార్కు పాలన ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారనుకోవచ్చు, డెఫినెట్గా అండి, పరిణితి చెందుతున్నారనుకోవచ్చు. రోజుకి పూర్తి పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా అవతరించాడు. ఒక స్థితప్రజ్ఞుడు కనపడుతున్నాడు. ఆయనలో ఇంత ఓర్పు ఎక్కడుందా, ఇంత కూర్పు అంటే ఒక అనుభవం 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తితో కలిసి నేను నేర్చుకుంటున్నాను ఆయన చూసి అని చెప్పి ఒకవైపు నేర్చుకుంటానే ఆ పరిపాలన దిశగా ఒక మార్గదర్శిగా ఎమర్జ్ అయ్యాడు చూసారా. అది పరిణితి చెందిన రాజకీయ నాయకుడికి నిలువెత్తిన దర్శనం. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దృష్టిని ఆకర్షించి ఈరోజు ప్రపంచ రికార్డుని సాధించగలిగారు. రైట్ సార్. సో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల నిజంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అందులో భాగంగానే 100 రోజుల్లోనే ఇలాంటి రికార్డు అంటే ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించుకోవడం, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక బిల్లులను కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.